తమ్మి రమ్మత్ పిల్లలు రమ్మత్ చిన్న రమ్మత్ తొందరగానే. ఓకే సార్. All the prize winners and sports persons, please gather before the podium. All the sports. Sai Baba garu. Okay, bill. So, on behalf of the East Godavari District Olympic Association and on behalf of Sundar Bhaskar Rao Sports and Games Research and Development Center, I welcome all the dignitaries on the dais. And we have a team, inter-district team, which won inter-district at Ongolu. They have a group photo. Thank you, sir. Please see that. Put a shot. Winners and the secretaries of event. All the prize winners of events: volleyball, football, basketball. ఒకసారి సార్ ఒకసారి సార్ నాకు కుర్చీ తెప్పించు. Now it's the chief guest of honor's turn to reciprocate from our center to garland and give the memento to. Let's give a big clap to ONGC and another big clap to Jilla Parishad chairman Venugopal garu. Venugopal gariki చప్పట్లు, స్పోర్ట్స్మెన్ చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. జూడో వాళ్ళు నమ్మలు కొడుతున్నారు. బాస్కెట్బాల్ వాళ్ళు. థ్యాంక్ యూ బాస్కెట్బాల్, థ్యాంక్ యూ ఫుట్బాల్. స్వామి సుందరా ఒకసారి His father is also played for Mumbai YMCA. They met Mohan Bagan those days. సార్ ఒకసారి My example is he owns a hotel in US. ఓకే సార్ ఒకసారి And as per protocol, we have to honor ఓకే సార్ ఒకసారి. some friendships will occur from years. Some friendships and some affections will occur out of all of a sudden. That friendship is our great Shambhav Garu. Through him, we could get a very nice sportive friend in ONGC, that is DMR Shaker. Believe me, one day back only I went and approached ONGC. They asked me what are the events. They saw the events. He spoke to J.A. Kumar sir. 3 of them had a meeting, retirement meeting. 5 minutes time they have taken. ఏంటంటే కర్ణుడు కుడి చేతిలో 5-10 minutes they have sponsored the winners t-shirts and the official t-shirts, and give them a big clap, sir. And now may I request our Olympic Association Secretary who is sir, it's really a source of inspiration to be, ఎందుకంటే వాళ్ళు చేసిన వితరణ మనందరికీ స్ఫూర్తి ప్రదాతే.
ఏం చేద్దంటే మనందరికీ ఏంటి కావాలో మొత్తం టోర్నమెంట్ అంతా నేను చెప్పుంటే స్పాన్సర్. నౌ ఇట్స్ ద టర్న్ ఆఫ్ our K. Padmanabhan garu to be honored. మీరందరూ కూర్చోవచ్చు బాబు. థ్యాంక్ యూ. కూర్చోండి అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ. సార్ ఒకసారి శ్యాంబాబు అంటే వయసులో చిన్నారని శ్యాంబాబు గారిని కొంచెం వెనకాల పెట్టాం. ప్రోటోకాల్ ప్రకారం ఈజ్ లీడింగ్ ద యూనివర్సిటీ అండ్ నౌ ఇట్ ఈస్ ద టర్న్ ఆఫ్ శ్యాంబాబు గారు. అందరికీ బదులు పత్త పెట్టాను సార్. ఒకసారి శ్యాంబాబు ఒకసారి సార్. Hence, I request Gopal Krishna garu to garland Sunkara Bhaskar Rao garu, the founder secretary of AP Football Association. వేణుగారు ఒకసారి. So the chief guest has some work to do. Now we request to Sri Y.D. Ramarao garu, Chairman Olympic Association. ఈరోజు నేషనల్ క్లబ్ గేమ్స్తో అనుసంధానం చేసి నిర్వహించి బహుమతి ప్రధాన ఉత్సవ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్, మొదటి నుంచి ఈ అసోసియేషన్కి వెన్నెముకగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ అధ్యక్షులు మిత్రులు వేణుగోపాల్ కృష్ణ గారికి, ఈ జిల్లాలో మొదటి నుంచి క్రీడా రంగానికి సంబంధించి ఏ సహాయం కావాలన్నా ఓఎన్జీసీ వారిని సంప్రదించడం అలవాటు. రాజమండ్రి పట్టణంలోనే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అనేక క్రీడా సంస్థలకి వారి యొక్క మద్దతుని అందజేసినటువంటి శ్రీ ఖాన్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ రోజున మన రాష్ట్రానికే కాకుండా మన దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి సుంకర కుటుంబీకులు, ప్రత్యేకంగా సుంకర భాస్కరరావు గారి మెమోరియల్గా ఈ కార్యక్రమాన్ని మన అసోసియేషన్కి, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సంఘానికి, జిల్లా ఫుట్బాల్ సంఘానికి, అనేక రకాలైనటువంటి క్రీడా సంఘాలకి ఆయన వెన్నెముకగా ఉండి ఆయనే స్థాపించి ఆ ఒరవడిలో అనేక మంది క్రీడాకారుల్ని, క్రీడా సంస్థల్ని ఉద్భవించేటట్లు చేసినటువంటి భాస్కరరావు గారి మెమోరియల్గా జరుగుతున్నటువంటి దానికి ఎక్కడెక్కడి నుంచో యుఎస్ నుంచి కూడా వారి పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మనసారా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మన అందరం కూడా అప్రిషియేట్ చేస్తూ వారి సర్వీసెస్ని క్రీడా రంగానికి, ప్రత్యేకంగా డాక్టర్ స్వామినాయుడు గారు, నాగన్ కిషోర్ గారు, యుఎస్ నుంచి వచ్చిన వారి పిల్లలు, వారందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మన నేషనల్ క్లబ్ గేమ్స్ ని కొత్త తరహాలో పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసేటటువంటి మినీ ఒలింపియాడ్ ని అనుసంధానం చేసి కార్యక్రమం నిర్వహిస్తామని మేము ప్రపోజ్ చేసినప్పుడు, మేము రాజమండ్రి పట్టణంలో నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక్కొక్క పట్టణంలో మనం మినీ ఒలింపియాడ్ నిర్వహించుకుందాం అని చెప్పేసి అమలాపురం వారు అడిగినప్పటికీ రాజమండ్రి వారు ముందుకొచ్చి వారు దీని యొక్క స్పాన్సర్షిప్ చేసుకుని అంత చక్కగా నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పార్టిసిపేట్ చేసినటువంటి క్రీడా సంఘాల సభ్యులు, ప్రతినిధులు, మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ సంఘం పేరు చెప్పండి అని అంటే గత దశాబ్దంన్నర పైబడి బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ క్రమం తప్పకుండా ఒక ఒలింపిక్ సంఘంలా కాకుండా మామూలుగా ఒక క్రీడకు సంబంధించిన క్రీడా సంఘం లాగా
అన్ని బాధ్యతల్ని తనే మోస్తూ అన్ని క్రీడా సంఘాలని సమన్వయం చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్ సారథ్యంలో ఈ సంవత్సరం ఈ 6వ మినీ ఒలింపియాడ్ జరగడం, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మరి క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, దాంట్లో అన్ని క్రీడా సంఘాల వారు కూడా పాలు పంచుకొని ఇదే విధంగా విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయాలని, మన జిల్లా నుండి క్రీడాకారులు రాష్ట్రానికి దేశానికి మాత్రమే పరిమితం కాకుండా అంతర్జాతీయ ఖ్యాతికి వెళ్తూ ఉన్నారు. అంతర్జాతీయ సంబంధించిన అన్ని క్రీడల్లో కూడా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ లక్ష్యంతో స్ఫూర్తిని మనందరం పెంపొందించుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమం మొత్తాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేనేజర్ ఏ ఖాన్ సార్ టు గివ్ హిస్ మెసేజ్. Good evening to all of you. I am very happy to be part of this sports event organized by this famous school of Rajamundry. In fact, this is my second visit here. I came on the annual day function of this school some time back. Today I am again here. I am very happy to witness the games here, which are very, very interesting and good participation by the various teams. We in ONGC always encourage sports activities. You may be knowing that we have got a lot of national players on our rolls, right from cricket to volleyball to other activities. We always support in all the ways, morally, financially and in various manners to promote the sports in India. Even in Andhra Pradesh, we have taken a lot of steps, right from sponsoring to the national championship at Visakhapatnam to Kakinada, Kabaddi tournament in Kakinada to and we will be sponsoring such activities to promote sports in this area. Once again, I congratulate all the winners and hope that this spirit will continue and we will bring out more and more national players. Thank you very much. ఇప్పుడు మళ్ళీ అదితో మన జడ్పీ చైర్మన్ గారు స్పీచ్ విన్నాం. తప్పట్లు కొట్టి కూర్చుని పోండి, గట్టిగా తప్పట్లు కొట్టి మరి స్పీచ్ చేస్తాం. ఈ ఒలింపియాడ్ దిగ్విజయంగా నిర్వహించి మరి మీరు ఇప్పటి వరకు రగిలినటువంటి క్రీడా స్ఫూర్తిని మరింత రగిల్చడానికి ఈ నేటి బాల క్రీడాకారులు భావి భారత కీర్తి ప్రతిష్టల్ని పెంచే క్రీడాకారులు కావాలని ఒక మహనీయుడు ఈ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి ఆయన పరమపదించిన భాస్కర్ రావు గారి పేరు తలుచుకుంటే ఈ జిల్లాలో ప్రతి క్రీడాకారుడు కూడా ఒక స్ఫూర్తిని పొందే విధంగా వారి కుటుంబ సభ్యులందరూ ఏకమై వారి తండ్రి గారు పేరు పైన ఈ క్రీడా నిర్వహణ చేయడం అనేది క్రీడా లోకానికి నిజంగా గర్వకారణం. మరి ఆ సభలో మాట్లాడేటువంటి అవకాశం నాకు దక్కడం కూడా నేను గర్వంగా భావిస్తూ ఈ సభకి పెద్దలు వైడి రామారావు గారు అలాగే ఆర్థిక సహాయాన్ని అందించి మన ప్రాంతానికి అనేకమైనటువంటి వసతుల కల్పనలో అలాగే ఈ దేశానికి కావలసినటువంటి చమురు ఉత్పత్తిని గ్యాస్ ఉత్పత్తిని చేస్తూ ఈ ప్రాంత వాసుల్లో క్రీడా రంగానికి మేమున్నామని ప్రోత్సహిస్తున్నటువంటి ఓఎన్జీసీ సంస్థ ఖాన్ గారు వారి మిత్ర బృందం అలాగే భాస్కర్ రావు గారి సంతానం అందరూ వచ్చారు. మరి ఒకరిని చెప్పి ఒకరికి చెప్పలేదంటే అందరి పేరు నాకు గుర్తుండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మా పద్మనాభం గారు వారి కుటుంబ సభ్యులకి అలాగే పెద్దలందరూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఉదయం నుంచి చాలా ఉత్సాహంగా మీ ఇష్టతకు సంబంధించినటువంటి క్రీడారంగాన్ని అంటే కొంతమంది బాస్కెట్బాల్, కొంతమంది బాక్సింగ్, హ్యాండ్బాల్, జూడో రకరకాలుగా మీ అసోసియేషన్ తరఫున లేకపోతే మీ పాఠశాలల తరఫున మీరు నేర్చుకున్నటువంటి ప్రతిభను ఇక్కడ కనపరచడం ద్వారా
మరి ఈ జిల్లాలో మినీ ఒలింపియాడ్ని దిగ్విజయం చేశారు. ఒకటి, ఇవాళ మీలో ఉన్నటువంటి ఈ క్రీడా స్ఫూర్తిని పెంచాలనేటువంటి తపన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరిది. భాస్కర్రావు గారి పేరు ఎందుకనే ఇక్కడ చూస్ చేశారంటే నాకు కూడా చాలా గర్వంగా ఉంది. అంటే ఎప్పుడైనా ఒక క్రీడాకారుడి సంతానం ఆ క్రీడకి ఇచ్చేటువంటి ప్రోత్సాహాన్ని, ఆ క్రీడకి ఇచ్చేటువంటి విలువని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మీకు కావలసినటువంటి పూర్తి వసతులు మనం ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ బాల్యం నుంచి ఈ జిల్లాలో క్రీడాకారులను తయారు చేయాలని ఇప్పుడే రామారావు గారు అన్నారు. 6 సంవత్సరాల్లో మన జిల్లా నుంచి అనేక మంది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలా. మీకు కావలసినటువంటి వసతుల్ని ప్రభుత్వం కొన్ని కల్పించిన, స్వచ్ఛంద సంస్థల ద్వారా, మరి ఈ క్రీడా సంఘాల ద్వారా అనేకమైనటువంటి వసతులు కల్పించి పూర్తి స్థాయి పోటీలు నిర్వహించిన దానికి కావలసినటువంటి పూర్తి సహాయ సహకారాలని ఈ ఒలింపిక్ సంఘం తరఫున అందిస్తూ మీకు కావలసినటువంటి మెరుగైన వసతుల కల్పనలో మాకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని రంగాల వారిని వినియోగించి ఒక మేటి క్రీడాకారుని తయారు చేయాలనేటువంటి తపన మాత్రమే ఈ ఒలింపిక్ సంఘం చేస్తున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. బాలబాలికలు అలవర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అది ఒక్కటే కాదు, అత్యంత తొందరగా మనం కీర్తి ప్రతిష్టలు సాధించగలిగింది క్రీడా రంగం. శారీరక దారిద్ర్యంతో పాటుగా, ఆరోగ్య పరిరక్షణతో పాటుగా క్రీడల ద్వారా మన ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు మరి పెంపొందించడంతో పాటుగా, అంటే మీలో ఉన్నటువంటి ఇండివిజువల్ టాలెంట్ ని ప్రదర్శించడానికి ఒక గొప్ప వేదిక. దాని ద్వారా మీ కుటుంబానికి కాదు, మీ గ్రామానికి కాదు, మీ జిల్లాకు కాదు, ఈ రాష్ట్రానికి, దేశానికి జిల్లా యొక్క కీర్తి ప్రతిష్టల్ని మరి దేశవ్యాప్తంగా వినిపించాలని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంలో కోరుతూ ఆ శక్తిని మీకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ మంచి అవకాశం, ఒక మహనీయుని పేరున జరిగేటువంటి ఈ మెమోరియల్ గవర్నమెంట్ లో పాల్గొని మాట్లాడటం అనేది అదృష్టంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే 2 రోజుల్లో మీ తండ్రి గారు ఈ క్రీడా రంగానికి చేసినటువంటి సేవ, ఆయన ఇష్టతను గుర్తించి మీరు మళ్ళీ ఈ క్రీడా రంగానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా ఎదుటి వారికి ఆదర్శప్రాయం. అది ఎప్పటికీ కూడా మనిషి తన జీవించడమే కాకుండా ఎదుటివాడికి ఆదర్శంగా జీవించడమే గొప్పది. ఆ ఆదర్శతను కనపరిచినటువంటి మీ కుటుంబానికి అంతటికీ కూడా నేను ఈ తూర్పుగోదావరి జిల్లా ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. Thank you very much, sir. Our family gives their sport to respects, and as all of you have seen, we have to celebrate with a big clap Sachin's double century. గట్టిగా కొట్టాలి తప్పట్లు. సచిన్ వినిపించాలి. థ్యాంక్ యూ. అండ్ మే ఐ నౌ Shamuddin, the former weightlifting coach and regional deputy director, Sports Authority of Andhra Pradesh. Now, before going further, my sincere thanks on my personal behalf and on behalf of District Olympic Association to Sri A.A. Khan, who is representing our Natural Gas Commission here as a sponsor. So, and I have another personality here, Sri Shambabu, the Director of Physical Education, Andhra University. And the members of the family of late Sri Shankara Bhaskara Garu. I had my own interaction with him, my own and his memory, his family members, all put together, all his sons and other family members have assembled here to greet you, to greet every single sports person, whether it's a big man or a small child taking part in taekwondo or a tall person taking part in volleyball or basketball. They took part with great interest, great enthusiasm, with great commitment. This is the kind of family we need to promote sports in India. Andhra Pradesh lo 23 జిల్లాల ఒలింపిక్ సంఘాలని కంపేర్ చేస్తాం మనం.
తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చేస్తున్న సేవలు ఎక్కడ కూడా ఏ జిల్లాలో చూడండి. నేను కూడా శ్రీకాకుళంలో పనిచేశాను, విశాఖపట్నంలో పనిచేశాను, గుంటూరులో చేశాను, శ్రీకాకుళంలో చేశాను, విజయనగరంలో కూడా నేను పనిచేశాను స్పోర్ట్స్ అథారిటీలో. బట్ దిస్ ఈస్ ది ఓన్లీ ఒలింపిక్ అసోసియేషన్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ is doing great job for the promotion of sport. For the past 15 years, ఈ 6వ మినీ ఒలింపియాడ్ కావచ్చు, అంతకు ముందు కూడా 10-15 సంవత్సరాల నుంచి అద్భుతమైన Olympic Association Sri Shankar Bhaskara first national games, 6th mini Olympiad football finals played between Kakinada Football Club and Sri Shankar Bhaskara Football Club Rajahmundry. The winners of this tournament is Kakinada Football Club Kakinada. They scored 2-0 against Sri Shankar Bhaskara Football Club Rajahmundry. The players please come onto the dais to collect your prizes. And టీమ్ మెంబర్స్ రమ్మనండి. వాళ్ళు కిందకి వెళ్ళి కూర్చుని పండు. ఆ కిందకి వెళ్ళి తీసుకున్న వాళ్ళు కింద కూర్చోండి. అలాగా ఇక్కడే మెట్ల మీద కూర్చోండి. తీసుకున్న వాళ్ళు కింద కూర్చోండి. దాని మీద బాబు ఇక్కడ కూర్చోండి. Remaining Shankar Ramachandra Rao, he has played for the Indian Medical Services, Gangoli, and may I now request sir to present this also to the team captain. Team captain, come over. Manikanta. Dr. Sir Ramchandra, Dr. Swaminathan has sponsored this. Vice President District Olympic. now the runners up, the winner, now winners. Now winners team Kakinada. Winners K. Swami Srinivas, captain. విన్నర్స్ టీమ్ కమ్ డౌన్. తీసుకుని అలా కూర్చోండి.